N19 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కీర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలోని వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 31వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో భారీ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కమిటీ సభ్యులు షిరిడి సాయిబాబా వారికి అన్నప్రసాదాన్ని నివేదించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఈ అన్నదాన కార్యక్రమంలో కిర్లంపూడి, చిల్లంగి, గజపతి నగరం అలాగే జగపతి నగరం గ్రామాలతో పాటుగా పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని బాబావారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు రాజకీయ ప్రముఖులు పాల్గొని బాబావారిని దర్శించుకుని అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి ఒక పరమ సాధువు బాబావారి విగ్రహాన్ని తీసుకుని వచ్చి ప్రతిష్ఠించినప్పటి నుండి సాయిబాబా వారు విశేష పూజలు అందుకుంటున్నారని, తర్వాత కమిటీ సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో 1994వ సంవత్సరంలో నూతనంగా బాబావారి ఆలయాన్ని అతి సుందరంగా నిర్మించామని తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, బాబావారి అనుగ్రహంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సుమారు 2000 మంది నుంచి 20,000 మంది భక్తుల వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. వేలాది సంఖ్యలో భక్తులు అన్నదాన కార్యక్రమానికి వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. స్త్రీలకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు 50 రూపాయలు నవాబు అన్నదాన సందర్భం నుంచి భక్తులు 50 రూపాయలు ఇచ్చిన వారి కుటుంబాన్ని కూడా షిరిడి సాయినాథ్ ఎల్లవేళలా కాచి కాపాడు. ఒక భక్తుడు 50 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. వారి కుటుంబాన్ని కూడా షిరిడి సాయినాథ్ ఎల్లవేళలా కాచి కాపాడు. వీరబాబు గారు 50 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని కూడా షిరిడి సాయినాథ్ ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరుతున్నామని. సత్యబాబు గారు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని కూడా షిరిడి సాయినాథ్ ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరుతున్నామండి. కట్టమూరి సత్యబాబు గారండి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని కూడా షిరిడి సాయినాథ్ ఎల్లవేళలా కాచి కాపాడాలి. తిరువాస్తవ్యులు రెట్ల విష్ణుమూర్తి గారు ఆ షిరిడి సాయినాథ్ అన్నదాన సందర్భం నిమిత్తం 100 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని సలహా కాపాడాలని కోరుతున్నాం. ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరుతున్నాం. దుడ్డు మరీ గారు చిల్లంగి వస్తువులు 100 రూపాయలు విరాళంగా శివాలయంలో పెట్టవచ్చని కోరుతున్నాం. ఎందుకంటే